వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే, ఒక టైటిల్ పెట్టున్నాం మనం ఈరోజు. మీరు చూసే ఉంటారు, విజయసాయిరెడ్డి షర్మిలకు న్యాయం చేస్తున్నారని చెప్పి ఒక టైటిల్ పెడతాం జరిగింది. అసలు విజయసాయిరెడ్డికి షర్మిలకి లింక్ ఏంటనేది చాలామందికి అనుమానం రావచ్చు. అసలు షర్మిలకి తన సొంత అన్న జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేదు, తన సొంత వదినైన భారతీనే న్యాయం చేయలేదు. అలాంటిది విజయసాయిరెడ్డి న్యాయం చేస్తారని చాలామందికి అనుమానం రావచ్చు. కానీ గత కొన్ని రోజులుగా విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో, నిజంగా షర్మిల వాయిస్ ఆయన వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల ఇన్ని రోజులుగా మాట్లాడిన మాటలను విజయసాయిరెడ్డి ఎండార్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల ఏదైతే కొన్ని ఇష్యూస్ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చిందో, ఆ ఇష్యూస్ మొత్తాన్ని కూడా ఒక్కొక్కటిగా వాటి వెనుకున్న అసలు గుట్టుని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు విజయసాయిరెడ్డి. ఈ క్రమంలోనే షర్మిలకు విజయసాయిరెడ్డి న్యాయం చేస్తున్నారా అని కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతోంది. మనం చూసినట్లయితే షర్మిల ఎంతో సీరియస్గా ఆమె జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడ్డారు, ఆయన పార్టీ కోసం నిలబడ్డారు. ఒక మహిళ అయ్యుండి 3,500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. తన అన్న చెప్పాడు జైల్లో ఉన్నాడని పాపం. ఆ తర్వాత సమైక్యాంధ్ర పేరుతో బస్ యాత్ర కూడా చేయడం జరిగింది. తన పాదయాత్ర క్రమంలో మధ్యలో తన కాళ్ళు విరిగినా కూడా ఆ యాత్రను అలాగే పాపం సర్జరీ చేయించుకుని మరి కంటిన్యూ చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా పార్టీకి తాను అవసరమైనప్పుడల్లా తన పార్టీ కోసం నిలబడి ఉన్నారు. బట్ 2014లో కావచ్చు, 19లో కావచ్చు, 12 ఉప ఎన్నికల్లో కావచ్చు, ఆవిడ చేసిన ప్రచారం నిజంగా వైఎస్ఆర్సీపీని చాలా లీడ్లో ఉంచింది. వైఎస్ఆర్సీపీ ఆ స్థాయిలో విజయం సాధించిందంటే అందులో షర్మిల భాగస్వామ్యం కూడా ఉంది. అయితే 19లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత షర్మిలని పూర్తి స్థాయిలో దూరం పెట్టే ప్రయత్నం జరిగింది. ఆస్తుల పంపకాలను షర్మిల ఎంత చెప్తున్నా అది ఆధిపత్య పోరు కూడా ఒక కారణం. ఎందుకంటే పార్టీ ఎన్నికలకు ముందు షర్మిలకు ఒక పదవి అన్నారు. అది ఎంత ప్రచారం జరిగినా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద కన్సర్న్ చూపించాల. ఈవెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ లాంటి పదవులు ఇస్తే ఎక్కడ షర్మిల పార్టీలో మరో పవర్ సెంటర్ అవుతుందని ఆయన భయపడ్డారు. ఇక ఆస్తుల విషయంలో మాత్రం నిర్దాక్షిణ్యంగా షర్మిలను బయటికి నెట్టేశారు. ఆవిడ తెలంగాణ పార్టీ పెట్టారు, అది అంతగా వర్కౌట్ కాలేదు. దాన్ని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఫలితంగా ఏపీలో ఆమెకు పీసీసీ చీఫ్ లభించింది. అక్కడి నుంచి కాంగ్రెస్ తరపున అదే స్థాయిలో వాయిస్ వినిపిస్తూ అట్ ద సేమ్ టైం తన అన్న భాగవతాన్ని ఒక్కొక్కటిగా బయటపెట్టే ప్రయత్నం చేశారు ఆవిడ. ఈరోజు అందరూ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈరోజు అందరూ వివేకానంద రెడ్డి మర్ర గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రిషికొండ పేరుతో చేసిన అరాచకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ప్రతి ఒక్క అంశాన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. టీడీపీ నేతలు కానీ, జనసేన నేతలు కానీ, బీజేపీ నేతలు కానీ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అంటే పడక బయటకు వచ్చిన నేతలు కానీ ఈ విషయాలు మొత్తాన్ని కూడా షర్మిల ఎప్పుడో బయటపెట్టారు. ఎప్పుడైతే ఆమె పీసీసీ చీఫ్ హోదాలో బరిలో దిగారో, కాంగ్రెస్ని కోపప్ చేసే ప్రయత్నం చేశారో ఎన్నికలకు ముందు, దాదాపు ఒక 4-5 నెలల ముందు నుంచి కూడా ఆమె జగన్మోహన్ రెడ్డి బండారాన్ని మొత్తాన్ని బయటపెట్టారు. ఈవెన్ ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో తన సోదరైన సునీతతో కలిసి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి బండారాన్ని మొత్తాన్ని కూడా బయటపెట్టారు. ఆ గుట్టు విప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆ పార్టీ బట్టలిపు తీసి బజార్లో నుంచోబెట్టే ప్రయత్నం చేశారు. షర్మిల ప్రచారం ఆమెకి ఎంత హెల్ప్ అయిందో మనం పక్కన పెడితే, అటు జనసేన టీడీపీకి నిజంగానే కూటమికి అది వర్కౌట్ అయింది. ఈవెన్ షర్మిల కడప నుంచి కూడా పోటీ చేసి అనునిత్యం అటు భారతీని, ఇటు జగన్మోహన్ రెడ్డిని, అటు అవినాష్ని ఎన్నోసార్లు రోడ్డెక్కించే ప్రయత్నం చేశారు. మద్యం కుంభకోణం గురించి ఎన్నోసార్లు ఆమె మాట్లాడారు. ఈవెన్ తెలంగాణలో కవిత అరెస్ట్ అప్పుడు కూడా ఎన్నోసార్లు షర్మిల మాట్లాడడం జరిగింది. ఏపీలో కూడా అలాంటి కుంభకోణమే జరిగింది అని చెప్పేసి. ఇక ఈరోజు ఆవిడ మొన్న ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులు కామ్గా ఉన్నారు కానీ, బట్ తనకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఆవిడ వాయిస్ వినిపిస్తూనే వస్తున్నారు. ఇక విజయసాయిరెడ్డి ప్రధాన కార్యదర్శి నుంచి రాజ్యసభ అయ్యారు. పార్టీకి ఒక బెస్ట్ లైజనర్గా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డికి కష్టకాలంలో అండగా ఉన్నారు. పీకే లాంటి వాళ్ళని ఒక వ్యూహకర్తగా వైఎస్ఆర్సీపీకి ఒప్పించారు. అలాంటి విజయసాయిరెడ్డి పార్టీలో ప్రభుత్వంలో నెంబర్ 2 అనిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి తర్వాత. బట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఉత్తరాంధ్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి దూరం చేసినప్పటికీ, బట్ అనేక రకాలుగా ఆయన పార్టీ నుంచి ఒక సఫికేషన్ ఎదుర్కొన్నారు. సజ్జల గ్రూప్ నుంచి, సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ నుంచి, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళ నుంచి. మొత్తంగా ఆయన చాలా జాగ్రత్తగా లౌక్యంగా భారతీయ గ్రూప్ ఆయన దూరం చేసే ప్రయత్నం అయితే చేసింది. పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో పర్సనల్గా కూడా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం జరిగింది పార్టీ నుంచి. ఈ సఫికేషన్ భరించలేకే విజయసాయిరెడ్డి బయటకు వచ్చారు. రాజకీయ సన్యాసం అని చెప్పినప్పటికీ అటు బీజేపీతో అసోసియేట్ అవుతూ కాషాయం కట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ ఆయన గవర్నర్ పోస్ట్ ఇవ్వబోతోంది. ఏపీలో విజయసాయిరెడ్డి కేంద్రంగా ఒక సరికొత్త రాజకీయానికి బీజేపీ తెరదీయబోతుంది అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. అది ఇంకా టైం ఉంది. ఇంకా మొత్తం ఇవన్నీ కూడా ఒక కీలక ఇష్యూకి రావడానికి ఒక టైం ఉంది. బట్ ఇదే సమయంలో విజయసాయిరెడ్డి ఈ రోజున ఆయన కామ్గా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి నన్ను బాగా చూసుకున్నారని కూడా చెప్పి బయటకు వెళ్ళిపోయారు. అనవసరంగా ఆయన కెలికే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డే చేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి మీద బుర్ర జల్లారో, ఎప్పుడైతే అంబటి రాంబాబు లాంటి వాళ్ళని పెట్టి విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారో, ఆ రోజు నుంచి కూడా విజయసాయిరెడ్డి టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఒక్కొక్క ఇష్యూ బయటికి తీసుకొస్తూ ఉన్నారు. తాజాగా ఈరోజు మద్యం కుంభకోణం విషయంలో కసిరెడ్డి లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారంటే, రిమాండ్కి వెళ్ళారంటే
అది విజయసాయిరెడ్డి కట్టుకున్న పుణ్యమే అనుకోవాలి. ఈరోజు అంతేకాదు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతూ ఉన్నారు. అంగుళం మంగళం ఎవరు దీన్ని వెనుకున్నారో ఆ మొత్తాన్ని కూడా ట్రాప్ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతూ ఉన్నారు. సో విజయసాయిరెడ్డి ఒక్కొక్కటిగా తన విచారణకు పిలిచిన ప్రతిసారి ఒక్కొక్కరి పేర్లు బయటపెడుతూ ఒక్కొక్క వాస్తవాలని మీడియా ముందు వెల్లడిస్తున్న తీరు జగన్మోహన్ రెడ్డి అనే టీంని తాడేపల్లిని కూడా ఉలిక్కిపడేలాగా చేస్తుంది. అసలు వాస్తవాలన్నీ కూడా ఆయన బయట పెడుతూ ఉన్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పేరు బయట చెప్పడానికి కూడా ఆయన భయపడట్లేదు. రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళే ఆ స్థాయిలో విజయసాయిరెడ్డి మీద విరుచుకుపడ్డారంటే మనం అర్థం చేసుకోవచ్చు. విజయసాయిరెడ్డి పేరెత్తేనే వైఎస్ఆర్సీపీ గజగజ వణికిపోతుంది అనేసి. అయితే ఇక్కడ చర్చ జరుగుతున్న విషయం ఏంటంటే ఇటీవలే పార్టీ నుంచి తను ఎప్పుడైతే ఎగ్జిట్ అయ్యారో అప్పుడు విజయసాయిరెడ్డి షర్మిలను కలిశారు. చాలా సుదీర్ఘంగా ఆవిడతో భేటీ అయ్యారు, షర్మిలతో మంతనాలు జరిపారు. సో జగన్ గుట్టుమట్లన్నీ షర్మిలాకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారని కూడా అప్పట్లో చాలామంది మాట్లాడుకున్నారు. కానీ ఈరోజు ఆయన షర్మిల ఏదైతే ఎన్ని రోజులుగా మాట్లాడుతూ వచ్చిందో వాటి మొత్తాన్ని ఒక్కొక్కటిగా ఎండార్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిలాకి నిజంగా జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారు, విజయమ్మకి అన్యాయం చేశారు అనే విషయాన్ని విజయసాయిరెడ్డే మాట్లాడుతున్నారు. ఈ రోజున షర్మిల ఎప్పుడో మద్యం మాఫియాలో ఎవరెవరు ఉన్నారో అంశాన్ని బయటపెడితే ఆ విషయాన్ని ఈరోజు విజయసాయిరెడ్డి ఆధారాలతో సహా మీడియా ముందు పెడతా ఉన్నారు, ఆధారాలతో సహా అధికారులకు ఇస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే మాత్రం ఇన్ని రోజులు షర్మిల ఒక్కటిగా పోరాటం చేశారు. పాపం విజయమ్మ కూడా భయపడి విదేశాల్లో కొన్ని రోజులు ఉండొచ్చారు. కానీ షర్మిల ఒక్కతే నిలబడి నిజంగా నిజమైన మగాళ్ళలాగా ఫైట్ చేస్తూ వచ్చారు తన అన్న మీద ప్రతి విషయంలో. వివేకానంద మర్డర్ కేసు దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి అరాచకాల వరకు. సో వాటన్నిటినీ కూడా అవన్నీ నిజాలే, షర్మిల మాట్లాడేవన్నీ కూడా నిజాలే. మొన్నటిదాకా పాపం జనం కూడా నమ్మలేదు చాలామంది. ఈవెన్ వైఎస్ఆర్సీపీలో కూడా చాలామంది ఆవిడ మీద తిరగబడ్డారు. వైఎస్ అభిమానులను కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా చేయించారు, మాట్లాడారు కూడా ఆయన అలాగా. అలాంటి షర్మిలకు సంబంధించి ఆ మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక్కొక్కటే ఆమె ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలన్నీ నిజాలే, జరిగిన కుంభకోణాలన్నీ వాస్తవాలని కూడా ఈరోజు విజయసాయిరెడ్డి చెప్తా ఉన్నారు. అందుకే ఈరోజు చాలామంది చెప్పుకుంటున్నారు ఏంటంటే తన సొంత అన్నో తన సొంత వదిన భారతీనో తనకు న్యాయం చేయకపోయినా బట్ విజయసాయిరెడ్డి మాత్రం షర్మిలకు న్యాయం చేస్తున్నారనే చర్చ అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో వైఎస్ అభిమానుల్లో కూడా ఒక హాట్ టాపిక్ అవుతుంది. మొత్తానికి షర్మిల విజయసాయిరెడ్డి కలిసే ఇలా మొత్తానికి ఈ బండారాలన్నీ బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా కొంత బ్యాక్గ్రౌండ్ చర్చ అయితే ఉంది. సో మొత్తానికైతే మాత్రం షర్మిలకి ఈ రూపంలో న్యాయం జరుగుతుందని అయితే ఆమె అభిమానులు కూడా ఈరోజు ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.